నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. విజయసాయిరెడ్డి ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన నేత, జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉన్న నేత, ఆత్మబంధువు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ప్రతి విషయంలో కూడా ఇద్దరి ప్రమేయం ఉండేది. అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏవైతే అవినీతి అక్రమాల కార్యక్రమాలకి పాల్పడ్డారో వాటిల్లో భాగస్వామ్యం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఏవైతే అవినీతి అక్రమాలకి పాల్పడ్డారో వాటిల్లో కూడా విజయసాయిరెడ్డికి భాగం ఉంది అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో అందరికీ తెలిసిన అంశం. కాకపోతే ఆధారాలు లేవు కాబట్టి బాహాటంగా ఎవరూ చెప్పలేరు. అయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చేశారు 2024 ఎన్నికల తరువాత. ఇప్పుడు ఏ పార్టీలోనూ లేరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి బయటకు వచ్చేసిన తర్వాత విజయసాయిరెడ్డి నేను వ్యవసాయం చేసుకుంటాను, ఖాళీగా ఉంటాను, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పారే కానీ అది మాత్రం నమ్మదగిన మాట కాదు అంటారు పొలిటికల్ అనలిస్టులు కూడా. అయితే విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్ళడానికి పాస్పోర్ట్ రెడీ చేసుకున్నారు. ఇక వీసా రావటం ఒక్కటే తరువాయి. వీసా కూడా రెడీ అయిపోయిందా అనే అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకని ఆయన బీజేపీలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఆయనని బీజేపీలోకి వెళ్లకుండా ఆపుతున్న శక్తులేవి అనే విషయాల మీద మనం మాట్లాడుకుందాం. అయితే అసలు ముందు విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్లకుండా ఆపుతున్న శక్తులేవి అని అంటే కనుక ఖచ్చితంగా కూటమిలోని నేతలే అని చెప్పొచ్చు. ఎందుకని అంటే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి బీజేపీలోకి వచ్చాడంటే ఖచ్చితంగా కూటమిలో పుల్లలు పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఆయన శారీరకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టినా మానసికంగా ఆయన ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే అంటకాగుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అంటే విజయసాయిరెడ్డికి విపరీతమైన ప్రేమ, అభిమానం. ఆయన పట్ల ఎప్పుడూ కూడా కృతజ్ఞతగానే ఉంటూ ఉంటారు విజయసాయిరెడ్డి. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి క్షేమాన్ని కాంక్షించే వ్యక్తే విజయసాయిరెడ్డి, అందులో అనుమానం కూడా లేదు. అయితే విజయసాయిరెడ్డి లాంటి నేతలు బీజేపీలో కూడా ఉన్నారు. పేరుకు వాళ్ళు బీజేపీలో ఉంటారు, కానీ వాళ్ళ మనసు ఎప్పుడూ కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే తిరుగాడుతూ తచ్చాడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరగాలో వాళ్ళు బీజేపీ కూటమిలో ఉన్నప్పుడు కూడా టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలు మాట్లాడిన సందర్భాలు కావచ్చు, అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు కావచ్చు, మనం మర్చిపోలేం. వాళ్ళల్లో ప్రథమంగా మనకి కనిపించేది ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు. ఒకళ్ళు సోము వీర్రాజు, రెండో పర్సను జీవీఎల్ నరసింహారావు, అలాగే మూడో వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి. వీళ్ళ ముగ్గురు వ్యవహారాన్ని మనం 2014 నుంచి 2024 వరకు చూస్తూనే వచ్చాం. బీజేపీ టీడీపీ కలిసి పొత్తులో కాపురం చేస్తున్నప్పుడు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నప్పుడు ఎప్పుడూ కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట కూడా అనరు. నోటికి తాళం వేసుకొని నోరు మెదపకుండా అలాగే ఉంటారు ఈ సోము వీర్రాజు, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి. కానీ ఎప్పుడైతే బీజేపీకి టీడీపీకి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెడతాయో వైసీపీని మళ్ళీ ఏమనరు, ఇక్కడ టీడీపీని మాత్రం దుమ్మెత్తిపోస్తారు. అదే జరిగింది 2014 నుంచి 2024 వరకు. మళ్ళీ ఎప్పుడైతే పొత్తుల్లోకి వెళ్ళిపోయాయో బీజేపీ టీడీపీ, మళ్ళీ వీళ్ళు సైలెంట్ అయిపోయారు. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి ముగ్గురు కూడా సైలెంట్ అయిపోయారు. 2024 వరకు కూడా వీళ్ళు టీడీపీని దుమ్మెత్తిపోసిన సందర్భాలు అనేకమున్నాయి. ఎప్పుడైతే 2024 ఎన్నికలకు ముందు టీడీపీ బీజేపీ పొత్తులోకి వెళ్ళిపోయాయో వీళ్ళు వెంటనే సైలెంట్ అయిపోయారు. అలాగని చెప్పేసి టీడీపీకి అనుకూలంగా ఎప్పుడూ మాట్లాడరు. బీజేపీ మేము ఇన్ని మంచి పనులు చేస్తున్నామని కూడా ఎప్పుడూ చెప్పరు. మేము కూటమిలో బీజేపీ టీడీపీ కలిసి ఇన్ని మంచి పనులు చేస్తున్నామని ఎప్పుడూ చెప్పరు. కానీ ఒకవేళ కూటమిలో బీజేపీకి టీడీపీకి ఏమైనా డ్యామేజ్ జరిగిందంటే టీడీపీ ఎన్ని అరాచకాలు చేస్తుంది ఏంటి అనే దుమ్మెత్తిపోయడానికి మాత్రం వస్తారు. అప్పుడు కూడా బీజేపీ ఇన్ని మంచి పనులు చేసిందని చెప్పరు. టీడీపీ అవినీతి చేస్తోంది, టీడీపీ అక్రమాలు చేస్తోంది, టీడీపీ అది చేసింది ఇది చేసింది అని అంటారు. ఎందుకంటే అక్కడ వైసీపీకి లబ్ధి చేకూర్చాలి కాబట్టి. జీవీఎల్ నరసింహరావు కావచ్చు, లేకపోతే సోము వీర్రాజు కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, ముగ్గురు వ్యవహార శైలి అలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళకి తోడైనట్టు అవుతుంది విజయసాయిరెడ్డి. ఆయన కనుక బీజేపీలోకి వెళ్ళారంటే, వైసీపీని విడిచి ఖాళీగా ఉన్నారు కదా, బీజేపీలోకి వెళ్ళారు అని అంటే కనుక ఆయన వీళ్ళకి ఒక లీడర్, హెడ్ అయినట్టుగా అవుతుంది. అంతే తప్ప కొత్తగా ఏమీ ఒరిగేది ఉండదు. అయితే ఇప్పుడైతే కేంద్రంలో ఉన్న బీజేపీ టీడీపీ ఒక రకమైన అండర్స్టాండింగ్ తోటి ముందుకు వెళుతున్నాయి కాబట్టి విజయసాయిరెడ్డి పాచికలు ఇప్పుడైతే పారవు. కానీ భవిష్యత్తులో మాత్రం అంటే 2029 తర్వాత మేబీ ఏమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏమన్నా తేడా వస్తే
ఆ తేడా వచ్చిన దానికి ఈయన అగ్గిపుల్ల గీసి కాస్త నిప్పులోకి ఆ పెట్రోల్ పోయటమో లేకపోతే ఆయిల్ వేయటమో ఏదో ఒకటి చేస్తాడు ఖచ్చితంగా. అవకాశం కోసమైతే విజయసాయిరెడ్డి కాచుకొని కూర్చుంటారు అని చెప్పేసి మాత్రం అసలు ఆ ఆలోచనలో డౌటే లేదు. విజయసాయిరెడ్డి కావచ్చు, లేకపోతే సోము వీర్రాజు కావచ్చు, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, లేకపోతే జీవీఎల్ నరసింహరావు కావచ్చు. ముఖ్యంగా వీళ్ళందరిలో విజయసాయిరెడ్డికి జీవీఎల్ నరసింహరావుకే కేంద్రంలో కొంచెం ఎక్కువ పట్టుందని చెప్పుకోవచ్చు. సో విజయసాయిరెడ్డికి చూడండి ఎంతటి పట్టుంది అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం ముగించుకొని బయటకు వస్తున్న టైంలో 2019 ఆ టైంలో వీడియో ఇది. ఇక్కడ చూడండి మీకు ఆయన వెళ్తూ విజయసాయిరెడ్డిని పలకరించి వెళ్తారు చూడండి. సో అంత చక్రం తిప్పగలిగిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి విజయసాయిరెడ్డి వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో అంత మేలు జరిగిందని చెప్పొచ్చు. అయితే నేను మీకు ఇందాక అన్నాను కదా, విజయసాయిరెడ్డి మరి వైసీపీలో నుంచి ఎందుకు బయటకు వచ్చేశారు, బీజేపీలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పేసి పాస్పోర్ట్ రెడీ చేసుకున్నారు విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్ళడానికి. ఇక వీసా ఒక్కటే రావటం మిగిలింది. సో ఆ వీసా రాకుండా అంటే ఇలాంటి వాళ్ళని, అవినీతి అక్రమాలకి తావిచ్చిన వాళ్ళని, అవినీతి అక్రమాల మరకలు ఉన్న వాళ్ళని బీజేపీలోకి తీసుకుంటే అది కూటమికే మైనస్ అని చెప్పేసి పదే ఈ కూటమిలోని నేతలు చెప్పడం వల్లనే బీజేపీ కాస్త ఆలోచిస్తుంది. ఇక పాస్పోర్ట్ ఇచ్చినప్పటికీ వీసా ఇచ్చే విషయంలో విజయసాయిరెడ్డికి బీజేపీలో చేరికకి వీసా కూడా ఇచ్చే విషయంలో బీజేపీ వెనకాడుతుంది అని చెప్పేసి మనకి టాక్ వినిపిస్తోంది. అయితే విజయసాయిరెడ్డి మాత్రం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారట. ఒక 2-3 సంవత్సరాల్లో ఎట్లాగ లేదన్నా కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో కనీసం 2 సంవత్సరాల్లో బీజేపీలోకి ఆయన జంప్ అయిపోయే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ నాళ్ళు కూడా వీళ్ళు ఆపలేరు విజయసాయిరెడ్డి చేరికని, బీజేపీలోకి వెళ్లకుండా విజయసాయిరెడ్డిని కూటమి నేతలు కూడా ఎక్కువ సంవత్సరాలు ఆపలేరు. మహా ఆపితే ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు ఆపగలుగుతారు. ఆ తర్వాత ఖచ్చితంగా ఆయన బీజేపీ కండువా కప్పేసుకుంటారు అని చెప్పేసి మాత్రం టాక్ వినిపిస్తుంది. సెంట్రల్లో ఉన్న పరిచయాలు విజయసాయిరెడ్డికి అంతలా ఉపయోగపడుతున్నాయి. అయితే విజయసాయిరెడ్డి వైసీపీలో నుంచి 2024 తర్వాత ఎందుకు బయటకు వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి అంటే చాలామందికి తెలిసిన అంశమే. విజయసాయిరెడ్డి వైసీపీ అధికారంలో ఉండగా, అలాగే వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా కూడా అనేక అక్రమాలకి పాల్పడ్డారు. మరి ఆ అక్రమాలు అవినీతికి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కోర్టు బోన్లు ఎక్కాల్సి వస్తుంది. మరి చూసుకుంటే లిక్కర్ స్కామ్ విషయంలో ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, రాజకేశ్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా కోర్టు బోనెక్కారు. అలాగే కొంతకాలం రిమాండ్ ఖైదీలుగా జైల్లో కూడా గడిపారు. ఇప్పుడు బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి మళ్ళీ రిమాండ్ ఖైదీలుగా వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. వాళ్ళకి బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది, సరెండర్ అవ్వమని చెప్పేసి సమన్లు కూడా, నోటీసులు కూడా వచ్చాయని చెప్పేసి మనం విన్నాం. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇంతవరకు బెయిలే రాలా. సో విజయసాయిరెడ్డి కూడా వైసీపీలో ఉంటే ఆయన అప్రూవర్గా మారకుండా వైసీపీలోనే ఉంటే ఆయనకు కూడా ఇదే గతి పట్టేది అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే అసలు ఆ లిక్కర్ స్కామ్కు సంబంధించి మొత్తం అంతా కూడా డీటెయిల్స్ నేను చెప్తాను అని చెప్పేసి అప్రూవర్గా మారారు. పైగా ఆయన విజిల్ బ్లోయర్గా ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో. పైగా ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఆయన ఏవైతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ టైంలో సిబిఐ, ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రధాన సహనిందితుడిగా ఉన్న వ్యక్తుల్లో విజయసాయిరెడ్డి కూడా ఉన్నారని మనం చూసాం. ఆయన ఎంతటి తెలివిగల్ల చార్టెడ్ అకౌంటెంటో ఆయన మరి తన తెలివితేటలన్నీ కూడా అవినీతి అక్రమాలు పెంచుకోవడానికి ఉపయోగించారే కానీ ఎక్కడా కూడా మంచికి ఉపయోగించలేదు. కాబట్టే ఆయన ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నారు. మరి ఆ పాత కేసులు, ఈ కొత్త కేసులు, వీటన్నిటిలో నుంచి బయటపడిపోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదు. మరి సేఫ్గా ఉండాలంటే ఏ పార్టీలోకి వెళ్ళాలి? బీజేపీనే ఆయనకి కనిపించిన పార్టీ. సో అందుకని బీజేపీ వైపే ఆయన చూపులు అని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికే పాస్పోర్ట్ తెచ్చుకున్నారు. ఇక వీసా వస్తే కనుక ఆయన బీజేపీ ఫ్లైట్ ఎక్కేయడానికి, సేఫ్గా బీజేపీలో ల్యాండ్ అయిపోవటానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది. మరి బీజేపీ ఎప్పుడుకి వీసా ఇస్తుంది విజయసాయిరెడ్డికి, ఆయన బీజేపీ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతారు అనేది తెలియాలంటే కొంతకాలం ఖచ్చితంగా వేచి ఉండాల్సిందే. దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. బీజేపీ విజయసాయిరెడ్డికి వీసా ఇస్తుందా పార్టీలో చేరడానికి? విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్ళినంత మాత్రాన సేఫ్గానే ఉంటారు అని మీరు అనుకుంటున్నారా? పాత కేసులు వెంటబడితే మరి విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే సిబిఐ విచారణకి రమ్మని మొన్న మనం చూసాం. ఈ నెల 21వ తేదీన ఆయన విచారణకి కూడా హాజరయ్యారు. 20నో 21నో వెళ్ళారు
హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకి. మరి అవే కేసుల్లో, సిబిఐ కేసుల్లో మరి విజయసాయిరెడ్డికి కూడా భాగం ఉంది కాబట్టి మరి ఆయన కూడా విచారణని ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడితే మరి విజయసాయిరెడ్డి కూడా ఇరుక్కుపోయే అవకాశం ఉంటుందా? ఏమవుతుందనుకుంటున్నారు విజయసాయిరెడ్డి పరిస్థితి? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.